ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ స్వాగతం. ఈ సెషన్లో మనం ఇండియన్ సొసైటీ సబ్జెక్ట్ను ఒకసారి క్విక్గా రివైజ్ చేద్దాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా కీలకమైన కాన్సెప్ట్ల మీద పూర్తి క్లారిటీ తెచ్చుకుందాం. ఓకే, ఈ సెషన్లో మనం ఏం కవర్ చేయబోతున్నామో చూద్దాం. ముందుగా సొసైటీ బ్లూ ప్రింట్ ఏంటో తెలుసుకుంటాం. ఆ తర్వాత రూరల్ ఇంకా అర్బన్ కమ్యూనిటీస్ మధ్య తేడాలు చూస్తాం. ప్రిమిటివ్ సొసైటీ ఎలా ఉండేది, ఫ్యామిలీ అనే ఇన్స్టిట్యూషన్ ఎలా పనిచేస్తుంది, ఇంకా సొసైటీ అనేది ఒక కంటిన్యూయం, ఇలాంటి విషయాలన్నీ స్టెప్ బై స్టెప్ చర్చిద్దాం. సరే, ఇక మొదటి టాపిక్లోకి వెళ్ళిపోదామా? సరే, మన మొదటి సెషన్ సమాజం యొక్క బ్లూ ప్రింట్. అంటే అసలు సొసైటీ ఎలా ఏర్పడుతుంది, దాని ఫౌండేషనల్ స్ట్రక్చర్స్ ఏంటి, వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇప్పుడు మనం సెక్షన్ 2కొచ్చాం. గ్రామీణ వర్సెస్ పట్టణ సముదాయాలు. ఇండియాలో మనకి ఎక్కువగా కనిపించేది ఈ రెండే. అయితే ఎగ్జామ్ కోసం వీటి మధ్య ఉన్న కీలకమైన తేడాలేంటో, వాటిని ఎలా డిఫైన్ చేస్తారో వాటిపై మనం ఫోకస్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ముందుగా గ్రామీణ సముదాయం అంటే ఏంటో చూద్దాం. 2011 జనాభా లెక్కల ప్రకారం 5,000 కంటే తక్కువ జనాభా ఉంటే దాన్ని గ్రామీణ ప్రాంతంగా గుర్తిస్తారు. ఇక్కడ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేది చాలా బలంగా కనిపిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే తక్కువ జనాభా, వ్యవసాయం, ఉమ్మడి కుటుంబం ఇవి గ్రామీణ సమాజం యొక్క ముఖ్య లక్షణాలు. ఇక ప్రిలిమ్స్ పాయింట్ గమనించండి. గ్రామమంటే కేవలం ఒక ప్రాంతం కాదు, అక్కడ నివసించే ప్రజలు కూడా దానిలో భాగమే. ఇదొక నిర్దిష్టమైన ప్రాంతం మరియు ప్రజల సముదాయమన్నమాట. మరి పట్టణ ప్రాంతం సంగతేంటి? దీనికి కొన్ని ఖచ్చితమైన కండిషన్స్ ఉన్నాయి. చూడండి, కనీసం 5,000 జనాభా ఉండాలి. ఇది మొదటది. రెండోది, అక్కడున్న మగవాళ్లల్లో కనీసం 75% మంది వ్యవసాయేతర పనులు, అంటే నాన్ అగ్రికల్చరల్ జాబ్స్ చేస్తుండాలి. ఇక మూడోది, ఒక చదరపు కిలోమీటర్కు కనీసం 400 మంది జనాభా సాంద్రత ఉండాలి. ఈ 3 నంబర్లు చాలా చాలా ముఖ్యం. ఎగ్జామ్లో డైరెక్ట్గా అడగడానికి స్కోప్ ఉంది, సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈ టేబుల్ చూడండి, ఇది మనకు రూరల్ అర్బన్ కమ్యూనిటీస్ మధ్య ఉన్న తేడాలను చాలా క్లియర్గా చూపిస్తోంది. గ్రామాల్లో జనాభా దాదాపు ఒకేలా ఉంటుంది, అంటే హోమోజీనియస్. అదే నగరాల్లో రకరకాల ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, అంటే హెటిరోజీనియస్. సోషల్ కంట్రోల్ విషయానికొస్తే గ్రామాల్లో కుటుంబం, పంచాయతీ వంటి అనధికారిక వ్యవస్థలు చూసుకుంటాయి. కాని నగరాల్లో పోలీస్, చట్టం వంటి అధికారిక వ్యవస్థలుంటాయి. సంబంధాలు కూడా చూడండి, గ్రామాల్లో చాలా వ్యక్తిగతంగా, శాశ్వతంగా ఉంటాయి. నగరాల్లో అంత పరిచయాలుండవు, తాత్కాలికంగా ఉంటాయి. అందుకే బోగాడస్ ఏమన్నారంటే, అర్బన్ లైఫ్లో అనామకత్వం అంటే ఒకరికొకరు తెలియకపోవడం, ఇంకా వ్యక్తివాదం అనేవి చాలా ముఖ్యమైన లక్షణాలు. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. సరే, ఇప్పటివరకు మనం గ్రామీణ, పట్టణ సమాజాల గురించి చూశాం. ఇప్పుడు ఇంకొంచెం వెనక్కి వెళ్దాం. మనం 3వ సెక్షన్ ఆదిమ సమాజం యొక్క పునాదులు, అంటే గిరిజన సమాజాల నిర్మాణం, వాళ్ల ఆచారాల గురించి తెలుసుకుందాం. చూడండి, ఎల్హెచ్ మార్గన్ ఏమంటున్నారంటే, తెగ అనేది పూర్తిగా స్వయం ప్రతిపత్తిగల సమాజం. ఇది బంధుత్వంతో ఆధిపత్యం చలాయిస్తుంది. అంటే వాళ్ల సమాజంలో అన్నింటికంటే ముఖ్యమైనది బంధుత్వం, కిన్షిప్. అదే వాళ్ల వ్యవస్థకు కేంద్రమన్నమాట. ఇక డిఎన్ మజుందార్ ఇంకొక కోణంలో చెప్పారు. ఆయన ప్రకారం తెగ అనేది ఒకే పేరుతో పిలవబడే ఉమ్మడి భూభాగాన్ని పంచుకునే కుటుంబాల సమూహం. సో ఇక్కడ బంధుత్వంతో పాటు ఉమ్మడి పేరు, ఉమ్మడి భూభాగం అనే 2 కొత్త అంశాలు యాడ్ అయ్యాయి. బోగార్డస్ ఇంకో అడుగు ముందుకేసి వాళ్ల మూలాల గురించి చెప్పారు. ఆయన దృష్టిలో తెగ అనేది మొదట్లో స్థిర నివాసం లేని ఒక సంచార ఆదిమ సమాజం. కాలక్రమేణా ఇది ఒక తెగగా రూపాంతరం చెందింది అంటున్నారు. అంటే వాళ్ల సంచార జీవనం, దాని పరిణామం గురించి ఆయన హైలైట్ చేశారు. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన ప్రిలిమ్స్ పాయింట్ ఉంది, జాగ్రత్తగా వినండి. ఆదిమ గిరిజన సమాజాల్లో విడాకులు తీసుకోవడం అనేది చాలా సులభం. పంచాయతీ సమక్షంలో ఇద్దరూ పరస్పరం అంగీకరిస్తే చాలు. మన సమాజంలో ఉన్నట్టు కఠినమైన నియమాలు, పెద్ద ప్రాసెస్ ఏమీ ఉండదు, చాలా సరళంగా ఉంటుంది. గిరిజన సమాజాలకు సామాజిక పునాది టోటెమిజం. టోటెం అంటే ఏంటంటే, వాళ్లు ఏదైనా ఒక మొక్కనుగాని, జంతువునుగాని పవిత్రంగా భావిస్తారు. అది వాళ్ల వంశానికి, వాళ్ల ఐక్యతకు చిహ్నం. ఇది కేవలం ఒక నమ్మకం కాదు, వాళ్ల సోషల్ స్ట్రక్చర్కు ఆధారం. ప్రముఖ సోషియాలజిస్ట్ ఎమిలే డర్ఖైమ్ ఏమన్నారంటే, ఈ టోటమే మతానికి అత్యంత ప్రాచీన రూపం, ఇంకా సమాజానికి ఒక సింబల్ అని చెప్పారు. ఇప్పుడు 2 ముఖ్యమైన వివాహ నియమాల గురించి తెలుసుకుందాం.
బహిర్వివాహం అంటే ఎక్సోగామి మరియు అంతర్వివాహం అంటే ఎండోగామి. బహిర్వివాహం అంటే తమ సమూహం అంటే తమ గోత్రం లేదా టోటెం బయట పెళ్లి చేసుకోవడం. దీనివల్ల వేరే సమూహాలతో సంబంధాలు బలపడతాయి. ఇక అంతర్వివాహం అంటే తమ సమూహం లోపలే అంటే తమ కులం లేదా తెగ లోపలే పెళ్లి చేసుకోవడం. ఇది వాళ్ల కల్చర్ను, ఐడెంటిటీని కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ 2 పదాలు, వాటి అర్థాలు చాలా ముఖ్యం. సరే, ఇప్పటిదాకా మనం తెగ అనే ఒక పెద్ద యూనిట్ గురించి మాట్లాడాం కదా. ఇప్పుడు సెక్షన్ 4లో అన్ని సమాజాలకు పునాది అయిన అతి చిన్న యూనిట్ అంటే కుటుంబం గురించి చర్చిద్దాం. కుటుంబం అంటే ఏంటి? దీనికి సోషియాలజిస్టులు రకరకాల నిర్వచనాలిచ్చారు. చూడండి, మెకైవర్ లైంగిక సంబంధం, పిల్లల పెంపకం కోణంలో చూశారు. నిమ్కాఫ్ వివాహం ద్వారా కలిసిన సమూహమన్నారు. కింగ్స్లీ డేవిస్ రక్త సంబంధం ప్రధానమన్నారు. ఇక మన ఇరావతి కార్వే అయితే ఉమ్మడి కుటుంబం అంటే ఒకే ఇంట్లో ఉండి ఒకే వంటగదిని పంచుకునేవాళ్ళు అని చాలా ప్రాక్టికల్గా చెప్పారు. సో పాయింట్ ఏంటంటే, నిర్వచనాలు వేరైనా అన్నింటి సారాంశం ఒక్కటే: కుటుంబం అనేది సొసైటీలో అత్యంత ముఖ్యమైన ప్రైమరీ సోషల్ గ్రూప్. మెకైవర్ కుటుంబాన్ని నిర్వచించడమే కాదు, దాని పనులను కూడా వర్గీకరించారు. ఆయన ప్రకారం కుటుంబానికి 2 రకాల విధులుంటాయి. మొదటివి ప్రాథమిక విధులు. ఇవి చాలా అవసరమైనవి, అంటే లైంగిక సంతృప్తి, పిల్లల్ని కనడం వంటివి. ఇక రెండోవి ద్వితీయ విధులు. ఇవి అంత అవసరం కాకపోవచ్చు, కాని ముఖ్యమైనవే. ఉదాహరణకు ఆర్థిక, మత, విద్యా సంబంధమైన పనులు. ఈ క్లాసిఫికేషన్ మనకు ఫ్యామిలీ రోలేంటో అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, మనం చివరి సెక్షన్కి వచ్చేశాం. సెక్షన్ 5, ఒక నిరంతరాయంగా సమాజం. అంటే ఇప్పటిదాకా మనం విడివిడిగా చూసిన ప్రిమిటివ్, రూరల్, అర్బన్ సొసైటీస్ అన్నింటినీ కలిపి చూద్దాం. వాటి మధ్య ఉన్న సంబంధమేంటో అర్థం చేసుకుందాం. రాబర్ట్ రెడ్ఫీల్డ్ అనే సోషియాలజిస్ట్ ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఇచ్చారు. అదే గ్రామీణ పట్టణ నిరంతరాయం లేదా రూరల్ అర్బన్ కంటిన్యూయం. ఆయన ఏమంటారంటే, గ్రామానికి నగరానికి మధ్య ఒక గీత గీసి ఇది గ్రామం, ఇది నగరం అని ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే డెవలప్మెంట్, ట్రాన్స్పోర్ట్, ఇండస్ట్రీస్ వల్ల గ్రామాలే నెమ్మదిగా నగరాలుగా మారుతుంటాయి. అంటే ఇదొక నిరంతర ప్రవాహంలాంటిది, ఒక స్పెక్ట్రమ్ అన్నమాట. సో భారతీయ సమాజం యొక్క ఈ ప్రయాణాన్ని మనం 3 దశలుగా చూడొచ్చు. మొదటి దశ ఆదిమ సమాజం. ఇక్కడ టోటెమిజం, బంధుత్వం, సంచార జీవనం ప్రధానం. రెండో దశ గ్రామీణ సమాజం. వ్యవసాయం, ఉమ్మడి కుటుంబం దీని లక్షణాలు. ఇక మూడో దశ పట్టణ సమాజం. ఇక్కడ మనకు అనామకత్వం, వైవిధ్యం, న్యూక్లియర్ ఫ్యామిలీస్ కనిపిస్తాయి. చూసారా, సింపుల్ సొసైటీ నుంచి కాంప్లెక్స్ సొసైటీ వైపు ప్రయాణం ఎలా సాగిందో? మొత్తానికి ఈ రివిజన్ సెషన్ ముగింపుకొచ్చింది. ఇక్కడొక ప్రశ్నతో ముగిద్దాం. ఈ రోజుల్లో మోడర్నైజేషన్ వల్ల గ్రామానికి, నగరానికి మధ్య తేడాలు తగ్గిపోతున్నాయి కదా. మరి అలాంటప్పుడు నేటి భారతీయ సమాజాన్ని నిజంగా నిర్వచించేదేది? దీని గురించి ఆలోచించండి. మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ను మీ చుట్టూ ఉన్న ప్రపంచానికి అప్లై చేసి చూడండి. మీ ప్రిపరేషన్కి ఆల్ ద బెస్ట్.